అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం కృష్ణానగర్ వీధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇంద్రావతి ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లు డూప్లెక్స్ కావడంతో మిద్ది పైభాగంలో ఉన్న బెడ్రూమ్లో అందరూ నిద్రించారని, కింద ఇంట్లో దొంగతనం జరిగిందని తెల్లవారుజామున 6 గంటలకు గుర్తించారని తెలిపారు. తన భర్త చిత్తూరు జిల్లాలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారని, కొన్ని సంవత్సరాలుగా కూడబెట్టుకున్న డబ్బు, బంగారం మొత్తం దోచుకెళ్లారని బాధితురాలు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ కీస్ అవి ఇవి సెర్చ్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. బయాలజీ టీచర్గా వర్క్ చేస్తుంటాను. నేను మా అబ్బాయి ఉంటాం ఇంట్లో. మా సార్ చిత్తూరులో డిగ్రీ కాలేజీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ వస్తారు. నైట్ వచ్చారు సారు. నైట్ 8:30, 8:40 మధ్యలో వచ్చారు. ఈ గేటుకి లాక్ చేసేసాము. నెక్స్ట్ అక్కడ లోపల గ్రిల్ ఉంది, గ్రిల్కి లాక్ చేసేసాము. లోపల డోర్ వేసుకొని ఇంకా బోన్ చేసి పైన 10 కల్లా పడుకునేసినాం సార్. పడుకున్న తర్వాత మాకు మెలకు రాలేదు. పొద్దున నేను లేచి 6:15కు సండే కదా, ఈరోజు హాలిడే కదా అని కొంచెం లేట్గానే దిగుతాం. మామూలుగా అర్లీగా డ్యూటీ టైం అయితే కొంచెం ఫాస్ట్గా లేస్తాం సార్. 6:15కి స్టెప్స్ నుంచి దిగి వస్తానే ఇంకా ఆ డోర్ తెరిచిందనమాట. నైట్ వేసినా కదా, నాకు అర్థం కాలేదు. కొంచెం నిద్రమబ్బులో ఏంటి మా అని ఇంకా పాల బాటిల్ రోజు బయట పెట్టేస్తాను. ఇక్కడ పాల బాటిల్ పెట్టడానికి ఇంత దూరం కూడా ఇంకా ఆడే అర్థమైపోయింది. అక్కడ అన్ని బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి బీరువాళ్ళ బాక్సులు, గోల్డ్ అంతా కమ్మల బాక్సులు, రింగ్స్ బాక్స్ అన్నీ ఓపెన్ చేసేసి అన్ని వరుసకు పెట్టాను. నాకు ఏం షాక్ అసలు, అదేంటి ఊహించిన సంగతి, నాకేం అర్థం కాదు. ఎందుకు ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి? గోల్డ్ ఇది చూసి ఇది ఓపెన్లో ఉంది సార్. ఈ లాక్ ఓపెన్లో ఉంది. గట్టిగా అరిచినాడు. మా ఆయన పైన డూప్లెక్స్ హౌస్, మా పైన పడుకుంటాం ఏసీ వేసుకొని పైన రూమ్. కింద ఉండే డూప్లెక్స్ కాకుండా కింద ఉంటే మేము సేఫ్ అయి ఉండేవాళ్ళం, ఏదో ఒక దొంగని పట్టుకొని. అలా రావడం వల్ల మా సార్ నడిస్తే మా సార్ గవ్వన వచ్చేసి అన్నీ చూసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసినారు. ఇంతసేపు సార్ వాళ్ళు ఉన్నారు, అన్నీ రాసుకొని పోయినారు సార్. గోల్డ్ సార్ ఒకటి అంటే టోటల్ ఇన్ని తులాలు చెప్పాలని ఒక